చంద్రబాబు నాయుడు గారు న్యూటర్న్ తీసుకున్నారండి. ఎందుకంటేనంటే ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం. ఇజ్రాయెల్ గారు చంద్రబాబు నాయుడు గారు కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు ఆ రోజు చెప్పలేదు, కేవలం 29 గ్రామాలే అన్నారు అనేసి మీరు అంటున్నారు కదా. సార్ ఒకసారి ఆ జియో చూపించండి సార్. ఇది వచ్చేసి జియో ఎంఎస్ నెంబర్ 253 డిసెంబర్ 30. వినండి సార్, వినండి సార్, వినండి, వినాలి, మీరు వినాలి, మీరు వినాలి, మీరు ఒక మాట అన్నారు కదా, దాని సాక్ష్యం చూపించాలి కదా. కాదు జియో కాదు, వినండి సార్, వినండి సార్, వినండి, వినండి సార్. 2014లో సార్, 2014లో సార్, 2014లో 2024లో కాదు ఇచ్చింది ఆ జియో. మీరు చూడాలి, మీరు చూడాలి ఇజ్రాయెల్ గారు, అది 2024లో ఇచ్చిన జియో కాదు, 2014లో ఎప్పుడైతే అమరావతి రాజధాని అన్నారో అప్పుడు ఇచ్చింది. దాంట్లో క్లియర్గా మీరు చూడొచ్చు, నోటిఫికేషన్ చేసినటువంటి ప్రాంతాన్ని మీరు చూడొచ్చు, షెడ్యూల్ చేసిన విలేజెస్ను చూడొచ్చు, కవరేజ్ అవుతున్న మండలాలను చూడొచ్చు, ఆ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలను చూడొచ్చు. క్లియర్ కట్గా 2014లోనే జియో ఇచ్చినటువంటి పరిస్థితి. మీరేమన్నారు, చంద్రబాబు నాయుడు ముందు అలా అన్నారు, తర్వాత గుంటూరు విజయవాడ ఇప్పుడు అంటున్నారు అంటున్నారు. ఇప్పుడు అలా 2014లోనే అన్నారు, నోటిఫికేషన్ లోనే ఉంది. తుళ్ళూరు మండలము, తుళ్ళూరు మండలం తర్వాత మంగళగిరి మండలము, మంగళగిరి మండలం తర్వాత తాడేపల్లి మండలం గ్రామాలు వస్తున్నాయండి. 29 గ్రామాలు వస్తున్నాయి. మరి మొన్న మావిగా అన్నప్పుడు ఎందుకు ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు గారు? 56 మండలాలు వస్తున్నాయి సార్. సార్ సిఆర్డిఏ పరిధిలోకి, ఏపీ క్యాపిటల్ రీజియన్ లోకి 56 మండలాలు వస్తున్నాయి, 1006 పంచాయతీలు వస్తున్నాయి, 953 రెవెన్యూ విలేజ్లు వస్తున్నాయి, 8 జోన్లు వస్తున్నాయి, 8603 కిలోమీటర్ల ఏరియా వస్తుంది, సెన్సస్ 11 సెన్సస్ టౌన్స్ వస్తున్నాయి, అలాగే 59 లక్షల మంది 2011 సెన్సస్ ప్రకారం వస్తున్నాయి. ఇవన్నీ నేను చెప్పట్లేదు, సిఆర్డిఏకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఉన్నటువంటి డేటా. సో ఇది కూడా మీరు చూడొచ్చు. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు చూడలేదా? నారాయణ గారు చూడలేదా? మరి ముందులో 29 గ్రామాలకు ఎందుకు ఇచ్చారు? సిఆర్డిఏ పరిధి 29 గ్రామాలకు ఎందుకు ఇచ్చారు? మరి మిగతా గ్రామాల గుంటూరులో కానీ విజయవాడలో కానీ మీరు పనులు ఎందుకు ప్రారంభించట్లేదు? వచ్చినటువంటి నిధులన్నీ పట్టుకెళ్ళి అమరావతిలో లోతట్టు ప్రాంతంలో ఎందుకు పెడుతున్నారు మీరు? దీనికి సమాధానం చెప్పాలి కదా. తెలంగాణలో సెక్రటరియట్ కట్టారు సార్ ఇజ్రాయెల్ గారు, తెలంగాణలో సెక్రటరియట్ కట్టారు హైదరాబాద్లో. సో హైదరాబాద్లో సెక్రటరియట్ ఒక ప్రాంతంలో కట్టారా, హైదరాబాద్ మొత్తం విస్తరించి అక్కడొక గది అక్కడొక గది అక్కడొక గది కట్టారా సార్? మీరు సెక్రటరీ తోటి పాటు మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేశారా లేదా? 60 సంవత్సరాలు పట్టిందా లేదా? మీరు ఎప్పటికి